సోమవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బి. వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, భోజనశాలను ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. వంటగది, స్టోర్ రూమ్, భోజనశాల, పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని, క్రీడలు విద్యార్థి మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు అన్ని రకాలుగా తీర్చిదిద్దడానికి గురుకుల పాఠశాలల ద్వారా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, తహసీల్దార్ రంగారావు, కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మి, డివిఎంఎస్ సభ్యులు, అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పది చేయండి సార్. లక్ష్మీనాథం చెప్పి ఏం ఖరీదు చూస్తావా? పుల్లశంకర్కి పప్పు, గోబీ 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 ఇప్పుడు 6:30 ఇదే ఫోటో రాస్తారు. మన ఈ మేడం ఈరోజు ఇస్నాపూర్ మరి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు, లెక్చరర్సు, టీచర్సు అందరూ కూడా చాలా మంచిగా విద్యాభ్యాసం చెప్తా ఉన్నారు. మరి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది మన పొద్దున 9 to 4:30 ఉండాలని, ఇంకా కొన్ని వరుసగా కొంచెం రైస్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము మరి సెక్రటరీ గురుకుల గారికి రాసి మరి మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి తీసుకుపోయి, అవసరం కూడా మాకు మీటింగ్ ఉంటాయి అప్పుడప్పుడు సీఎం గారితో, మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి తప్పకుండా మీ సమస్య పరిష్కార దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సీఎంఓ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఒక 4-5 స్కూళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్గా చెక్ చేసి ఏం సమస్యలనే ప్రభుత్వాన్ని నివేదిక చేయడం చెప్పడం జరిగింది. మరి గౌరవ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కలెక్టర్లు కానీ విధిగా మరి ఆకస్మిక తనిఖీలు చేయాలి, చేసే సమస్యలు ఏమున్నాయో ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలని, అందులో భాగంగానే ఈరోజు ఇస్నాపురం రావడం జరిగింది. మరి చాలా బ్రహ్మాండంగా మరి ఎక్కడా లేని విధంగా రేజ్లింగ్ కానీ, జిమ్ కానీ ఈ యొక్క స్కూల్లో చాలామంది మన కాలేజీలో ఇటువంటి నేర్పించడం చాలా సంతోషదాయకం. మరి తెలంగాణలోనే మంచి స్కూల్గా, మంచి మన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా మరి ఇస్నాపురంకి పేరు రావాలని, మీ సమస్యలన్నీ కూడా పొల్యూషన్ బోర్డు వారితో కూడా లెటర్ ఇచ్చి, మరి పొల్యూషన్ వలన రాత్రి 11, 11:30, 12 ప్రాంతంలో మరి బాలికలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా మరి అక్కడ పొల్యూషన్ బోర్డుకు రాసి మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తప్పకుండా మీ సమస్యను పరిష్కార విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని చెప్పి మరి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పిండ్రు. మరి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులను కనుక తప్పకుండా వారి ఆరోగ్యం కానీ, వాళ్ళ చదువు విషయంలో కానీ ప్రభుత్వం మరి ప్రజాపాలనలో అన్ని విధాల మరి మనం మంచిగా ఉండాలని చెప్పి మరి ప్రభుత్వం కోరుకుంటుంది కనుక మరి సమస్యలన్నీ కూడా
తప్పకుండా పరిష్కారమయ్యే దిశగా నేను ప్రయత్నం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తాను అందరికీ.